హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పీరియన్స్ బ్లాగ్స్. సో ఇంతకుముందుకి ఒక వీడియో అయితే ఇచ్చినాం, ఘోరంగా నవ్వుకున్నాం అందరం, ఉరుకుడే. సో ఇప్పుడు అందరం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిద్దిపేట అయితే పోతున్నాం. కొన్ని సామాన్లకు ఐటమ్లు కావాలి. సో అవి సామాన్లు అయితే కావాలి మన వీడియోకి సంబంధించింది. సో అవి దొరికాయని చెప్పి చూడాలి. మొత్తం సిద్దిపేట మొత్తం తిరగాలి. వీడు ఇప్పుడే తాకింది. ఏమైంది సర్కాస్? వీళ్ళిద్దరు ఎత్తుడు. ఏమైంది? గారనత్తాడు 6 ఎవడైనా కొడతాడు, కానీ బాక్స్ క్రికెట్ లో కొట్టేటోడికి ఇప్పుడు రేంజ్ ఫ్రెండ్షిప్ మా ఫ్రెండ్ మీద ఎక్కుతావు దిగు. చలో ఇప్పుడు సిద్దిపేట మొత్తం తిరుగుతాం కావచ్చు. ఆ సామాన్ల గురించి అవి దొరికాయా అని చెప్పేసి చూద్దాము. అసలు ఏం సామాన్ అది తీసుకున్నా కదా. ఆ సామాన్ మీరు తీసుకొచ్చే తెలియదు. ఇక నాకైతే స్టిన్నర్లు కావాలి కదా, కలర్లు. అదెందుకు? అవి కూడా కావాలి. ఏది మన ప్రైమర్లు కల్టర్ అంటున్నాయి. అలా వేసి వెళ్తారు కదా, అది అవే కావాలి. అది మరి వాళ్ళేమి ఎత్తున్నారు? అదే వైట్ కలర్ ప్రైమర్ ఎత్తురు. దాని తర్వాత ఒక కలరా? దాని తర్వాత మీకు కలర్ తీసుకుందాం. అది కూడా తీసుకోవాలి. మొత్తం లోకల్ పోవాలి, బయటికి పోవాలి, మళ్ళీ బయటికి వచ్చి లోకల్ పోవాలి. ఇప్పుడు ఎన్ని తిరగాలి? ఇప్పుడు ఘోరంగా సమాలు కావాలి. మరి అర్థమైతే లోకల్ అంటున్నావా? లోకల్లో పోయి మళ్ళీ బయటికి రావాలి అనుకుంటున్నా. చలో క్యాంపర్ కి మళ్ళీ ఆడికి రాలి, చూడకాడికి రాలి. అయ్యి సిద్దిపేట పోతుంది. ఇది పోతుంది 50 రూపాయలు. 50 రూపాయలు అజ్జు, 50 రూపాయలు అయితే వద్దు. బాయ్ పన్ అత్తరా అవరి క్యాంపర్లకు ఎక్కడ బాటిల్ దొరికింది. ఎక్కడిది? అన్న నిన్న క్యాంపర్ సిద్దిపేట తీసుకొని వేయండు. ఖరాబ్ అయింది మొత్తం బాటిల్. వాటర్ క్యాంపర్ ముంగడ బండి. డ్రైవర్ సాబ్ కొంచెం కుదవాలి కదా నీళ్ళు. మరి నీళ్ళు తక్కువ తాగుతా. అజ్జా నీళ్ళు వద్దు. మన క్యాంపర్ లో ఓలి నీళ్ళు పడ్డాయి మొత్తం. మీరు ఏమోసుకున్నారు? నేను దుంకుతా బయటికి. దాని మూతేదిరా పోసిన మనం పోసుకుంటా. గిల్లకి గరం అవుతుంది. వేసి ఎత్తి గరమా ఇప్పుడు చల్ల అవుతుంది. ఫస్ట్ వచ్చింది నేను మెల్లమే పోదాం అనుకున్నా, కానీ ఆ బాటిల్ మెల్లమెల్ల ఇడికి వచ్చింది. వద్దురా తర్వాత నేను ఇడికి చూస్తున్నా శేఖరే ఒత్తుకుండు. నేను చదువుకున్న హాస్టల్ అయితే పోతుంది. సరస్వతి గుడి ఉంటుంది ఇక్కడ. పొద్దున్న లేవగానే కద్దాం సరస్వతి గుడికి వచ్చి మొక్కి పోతాం. అలా రాముని గుడి ఉంటుంది మధ్యలో, అది మొక్కి
డైరెక్ట్ తిరిగి పోయి తర్వాత స్కూల్ పోతాం. పోయింది స్కూల్ కి హాస్టల్ అంటున్నావు. హాస్టల్ అలానే స్కూల్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమో స్కూల్ పోయేద్దాం మాకు సరే హాస్టల్ గలవే చెప్తావు చూసేద్దాం. దాంట్లో మొత్తం సబ్స్క్రైబర్లు ఉంటారు. మన చదువుకోమన్నప్పుడు చదువుకోలేదు. జాయిన్ చేసేద్దాం. హాస్టల్ మాకు పరిచయం అవ్వలేరు కానీ సార్ ప్రిన్సిపల్ సార్ జింగడు పోయి అప్పుడప్పుడు పోయి కలిసి చెప్తాను. తెలుసు ఇవన్న నాకు ఏం చేశారంటే రోడ్ మీద వాళ్ళ ఓళ్ళు అనబడారంట. మా ఫ్రెండ్ ఇవన్న కంపల షాప్ కాడ వాళ్ళు ఉండే మా ఫ్రెండ్ ఉంటే నన్ను తెలిసిన ఆడితే అట్లా ఊడదాం. అప్పుడప్పుడు అట్లా చెప్తాడు. పన్నాడు ఏదో పేరు పెట్టి పిలవాలి. నిన్ను పిలిచి రానాలి. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక ఇనుప సామాన్ దుకాణానికి అయితే పోతున్నాము. ఆ దుకాణం పోవాలంటే మనకు మన దగ్గర ఇనుప సామాన్ అన్ని కొనుక్కొని వేయడు కదా. మన శేఖర్ తెలిసిన ఆయనే. సో ఆయనకు ఫోన్ చేసి చెప్పినాము. అయితే ఒకసారి ఇట్లే సామాన్లు అవసరం ఉండి ఫోన్ చేసినాము వస్తున్నాము అని. అది పోలే ఇక పోలే సామాన్లు తీసుకోలే ఏం తీసుకోలే. సో ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన ఏమంటున్నాడు, మీరు రారు నేను బంద్ చేసుకుని పోతా అనుకుంటు అంటుండు. కూడా మీకు మీరు వరకు వస్తా అని నా అన్నం కూడా తినలే. మీకోసం గంటసేపు వెయిట్ చేసినా మీరు రాలే. ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఆగ వస్తున్నాం అంటే మీరు రారుతా నేను థమ్స్అప్ ఇంటి పోయి అంటాను డైరెక్ట్. అప్పుడు ఇనుప సామాన్ మొత్తం ఎక్కించినాం కాబట్టి ఆయననే థమ్స్అప్ ఇప్పించింది ఫ్రెండ్స్ అలా. సో దాయినాము. ఆ రోజు ఏమైందంటే మధ్యాహ్నం మేము పోదాం అనుకున్నాము ఆయన దగ్గరికి, అన్న దగ్గరికి. పోలేదు, ఆయన తినకుండా అట్లే ఉన్నాడట. గణపతులు కళలు అయిపోయినాయి. హాస్టల్ ఉడుగుతాం ఆ రోజు లోడ్ వేసి తెప్పించండి. ఇప్పుడు కొనుక్కొస్తాం కాబట్టి తెప్పిస్తాడు. అన్నారు మననే తిరిగి ₹6 తీసుకుంటాడు కాడి చేస్తాడు అంత మనోడే. ఆయన ఎత్తి కొట్టుకోవాలి షాప్ లో అంత ఒకటి. పాటలు రావు, మంచి పాడవాళ్ళమంటాడు. రిపీట్ మరదలా నా ముద్దు పాడితే మొత్తం వాడగానే అదే ఒక లైన్ ఫస్ట్ లైన్ ఉంటుంది కదా, దాన్ని రిపీట్ అవుతుంది. దాన్ని మళ్ళీ వాడతలేరు. మంచిది మంచిది అందరికి వచ్చేది వాడు. మొన్న కదా ఇప్పుడు ఆనంద్ ముగ్గులప్పుడు ఆనంద్ వెళ్ళిపోకే అదే వెళ్ళిపోకే ఇది నాకు గుర్తుకొస్తుంది. అందుకు కొంచెం బాగా వెళ్ళిపోకే అంతే అదే వెళ్ళిపోకే వెళ్ళిపోకే నన్నే నన్నే వాడేరు చేసి వెళ్ళిపోకే వెళ్ళిపోకే మనసులోని జ్ఞాపకాలు సంతకాలు గుర్తుకెళ్తే ఫస్ట్ ఇది ఫస్ట్ ఫోక్ సాంగ్ అలా రోజుకుండా వీళ్ళేమో ఏదో అంటారు రాసుకున్నా సంతకాలు గుర్తుకొచ్చే సంతకాలు వెళ్ళి వెళ్ళి మళ్ళీ రాకే గాయమైన గుండెల్లో కారు గుద్దురు, బండి కారు గుద్దురు కింద పడది. కెమెరా మన కెమెరా మాడిపోయేసినాం కదా, సేమ్ అట్లా అసలు బంపర్ మొత్తం ఊసిపోయింది. మొత్తం కింద చెట్లు గణపతి చెట్లు
కాలే కాలే ఇంకా కొంచెం కొంచెం ఎత్తురు ఇటొకటి అటొకటి ఏమన్నా చూడక్కడ గింత పెట్టాలి హనుమానంత పెట్టాలి వినాయకుని పండుగకి మొత్తం దోతులు కట్టుకోవాలి. పాయింట్ కట్టుకుంటే ఎవరు కూర్చోరు దోతులు కట్టుకుంటుంటారు అయ్యా మా వాళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న చెప్తారు అన్నమాట. ఎట్లా అంటే నడుచుకుని పెట్టినప్పుడు పాయింట్ గుంజుడు ఎప్పుడైనా వేసాము బాబాయ్ నీకు మేము అప్పుడు ఎప్పుడు మంచి పద్ధతిగా ఫస్ట్ వేసేది దాని తర్వాత మిగతా వాళ్ళు స్టార్ట్ ఇద్దరు మంచి వాళ్ళం మేము నోట్లో వెళ్ళితే ఊరుకో మేము ఎందుకంటే గుంజేది వీడు గుంజిపించుకునేది వాడు అందుకని వాళ్ళిద్దరు టింకులు చాలా మంచి వాళ్ళం మేము. ఆన్సర్ ముడుతున్నావు అన్న దా 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 మొత్తం మారిపోయినా ఆ రోజు మారిపోయినావు నువ్వు మొత్తం నువ్వు వేరే ఉన్నావు అజ్జా. మొత్తం హ్యాండ్సమ్ అయిపోయినా వాళ్ళు యూట్యూబ్ లో ఫేమస్ అయింది యూట్యూబ్ లో అల్లు ఏడా రెండు కావాలి ఒకటి అది ఇంపది బాబు చెప్పండి లోపల కూకురావు మనకి ఇప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ కావాలి ప్లాస్టిక్ అంట ప్లాస్టిక్ డ్రమ్ సింటెక్స్ ఒకటి ఇంపది డ్రమ్ కావాలి మంచి కావాలి అసంటి అజ్జా ఒకటే ఉంది ఒక్కలు వాడద్దు మంచిగా ఉండాలి. అదే మన చిన్న బిల్డింగ్ కొత్త డ్రమ్ అది ఇది ఒకటి ఇది ఒకటి కావాలి సరే అది కావాలి ఒకటి హలో ఇప్పుడే షాప్కి వచ్చినాం ఒక వీడియో చేయాలి అలా అప్పుడు అయితే అది బయటికి వెళ్ళదు మొత్తం. మా సామాన్ ఉన్నాయా లేవా మా మా సామాన్ అన్ని ఎప్పుడో హైదరాబాద్ షిఫ్ట్ లేదు అది రిపేర్ ఉందట దీంతో ఆర్ఎక్స్ హండ్రెడ్ తయారైద్దాం. చే అది నడవదట కుర్చీలు ఎంత అవి పొద్దున్న వచ్చిన ఇరిగిపోయినాయి అన్ని ఇరిగిపోయినాయా అన్ని ఇరిగిపోయినాయి స్టీల్ అజ్జా స్టీల్ గ్రేడ్ ఎంత స్టీల్ మొత్తం గవ్వెందుకు అది మనకు అవసరమైన ఇది జల్ది అది ఇప్పుడు తాను చేసి వచ్చి అయితే శేఖర్ గారు ఇస్తాడు ఇక పో ఎక్కు 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 ఒక్కరితో కాదు ఒక్కరు ఇట్లా ఏం లేవుగా పో 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 జల్ది పో గో इनका सामान शेखर इनका सामान शेखर ఆకు జర్ర అయితే జాంబీ సప్పుడు రాని రే అంత చవడొస్తుందిరా అంత వెళ్ళ కాలు వచ్చిన పెట్టుకో అరే దొంగ ఏడవలిగింది వాళ్ళందరూ వచ్చిరావు కింద పడుతున్నా చిన్న సైకిల్ రాదు చిన్న సైకిల్ ఇప్పుడు మనకి ఏదైతే కావాలో అదే బిస్కెట్ అయిపోయింది. సో ఇంపడ్రమ్ ఒకటే మంచిగా ఉంది, అది ఒకటి తీసుకుంటాం. అయ్యో ఇది డౌటే, ఇది మొత్తం పొక్కలు పొక్కలు ఉన్నాయి, ఆడొకటి ఈడొకటి. మనే అరే మనేనా అజ్జాక్ మన అయ్యో ల్యాంబో కార్ది పైన పాటు ఈ బండ్లు మనే ఇగో
ఎట్లా అట్లా ఉంది సైకిల్ పడాలనే తీసినాం నింజా హతోడి అంటే చిన్న చప్ప ఏమో ఆడప్పుడు నువ్వు నీకు తెలియదు కావచ్చు గిట్ల చప్ప నింజా హతోడి వాళ్ళు కొడతారు అయితే ఏమైందంటే ముంగడ బ్లూ కలర్ది ఆడికి పోతే అన్నకి వెయిట్ చెక్ చేస్తామంటే వద్దన్నాడు వీడికి వచ్చి ఇలా కూర్చోమన్నాడు నువ్వు అడిగో 10 కిలోలు డిస్కౌంట్ ఇచ్చాడు 64.5 2 కిలోలు పెరిగినా 60 మీద తగ్గినా మళ్ళీ 2 కిలో నువ్వు చెప్పులు ఫోన్ తీసేసి 100 గ్రాముల దగ్గర నీ చెప్పు అట్లా అంటే బట్టలు కూడా తీసారు మరి అసలు మనిషి ఎప్పుడు జోక్కోవాలంటే తిన్నాక కడుపు నిండా తిన్నాక జోక్కుంటే బరాబరి వేయటం తిన్నాక జోకాలి అది వేస్ట్ ఆలోచన తినద్దానా తిని జోక్కోవాలి అది బరాబరి వేయటం తినంతా అలానే ఉంటది కొత్త డ్రామ్ ఉంది అది తీసుకుంటా అది తీసుకుంటాం ఓకే అది అంతా ఒక్కటే ఇంకా కలర్ లోపడి అవి తీయాలంటే తెల్లవారుతుంది ఇదే మంచిగా ఉంది ఇది ఇంకో క్యాప్ లేవట క్యాప్ మాత్రం నీ సమానంగా ఫ్రీ ఇచ్చే ఆల్రెడీ ఇస్తాను క్యాప్ చూడకపోయినా ఒకటి క్యాప్ దొరకు అన్న అంటుండు ఇప్పుడు తీసుకపోరి ఆడికి వచ్చినప్పుడు థమ్స్అప్ తాగిపోయిరా అంటుండ్రుకేనా అన్న అన్ని అవన్నీ మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను పోపించు నా దగ్గరికి వచ్చి మీరు చలో 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 కష్టం అన్న మూత దొరకడం కష్టం చూడు అన్నతాడా మూత లేదు మనకు మూత ఉన్నది కావాలి కానీ మూత లేదు పియానో ఏమైందిరా నాయన మూత దొరుకుతలేదు మమ్మల్ని చూస్తురు సో అవన్నీ సామాన్లు అయితే మాకు ఏమేమి కావాలో అన్ని పక్క పెట్టుకున్నాము ఇప్పుడు లోకల్లో పోతున్నాము మనకు అంటే ఐటెంలు కొత్తవి కావాలి అవి ఈడున్నాయి అనుకుంటా ఉన్నాడు కానీ ఆడ చూస్తే లేవు మంచి లేవు అవి రియా ఇటుకే డైరెక్ట్ పక్క నుంచే పోతుండు మేము పిలిచే ఇటుకనే మూత కావాలి పెద్ద డ్రమ్ము మీద మూత లేదు సో అవి వేరే షాప్లో అడిగి ఒకవేళ ఆడు ఉంటే అది తీసుకుంటాం లేకపోతే ఇది తీసుకుంటాం లేకపోతే ఏమైనా బిల్డింగ్ ఎక్కి తీసుకొస్తాం ఇక మరి దొరకపోతే ఏం చేద్దాం ఇక బిల్డింగ్ ఎక్కుతావు నువ్వు బిల్డింగ్ చిన్నది ఉంది తీసుకునేది సరే ట్యాంక్ ఇప్పుడు లోకల్ పోతున్నాం ఇక ఇప్పుడు మనకి ఉంటాయి నెప్పళ్ళు ఇంకా వంకలు పైపులు కావాలి అవి తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ షాప్లో మనము ఫస్ట్ షాప్లో పోయినా కాడ దొరకలేదు సో మళ్ళీ వేరే షాప్కి వచ్చినాము ఈ అన్న మన సబ్స్క్రైబరే అన్నీ తీసిస్తుండు మనకి ఏవైతే కావాలో అన్నీ జాయిన్ చేసుకోమంటారు అయ్యప్పన్న సెట్ మొత్తం రెడీ చేసేవారా మళ్ళీ అది మన దీన్ని చుట్టే ఒక గిన్నె అవసరం దొరకలే మన ఏదనుకో చూద్దామంటే లేదు మమ్మల్ని ఇసిపెట్టి సారేట వెళ్ళు నడుచుకుంటూ పోతున్నాం మేము ఏదో సారు ఇగో మేము పడక సామాన్లు వేసుకునే ఇవే ఏడా ఇదా అంటే నడుచుకోవాలి అది ఏం షాప్ అది గణేష్
అదే హాయ్ 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 అందరు సబ్స్క్రైబర్ బస్సులో చూడ ఇంటికి సమాలు తీసుకున్నాము. నాకు ఒకటి పైపు కావాలి, ఆ పైపు ఏదో దొరకలేదు. నేను ఆ పైపు పవన్ అన్న వరకు నేను పవన్ హార్డ్వేర్ షాప్ తీసుకోవచ్చు, ఎలక్ట్రిక్ కాదా అందరు ఉంటుంది కదా ఆడిపోతున్నాయి. బీహార్ నుంచి ఇప్పుడే వచ్చిండు బీహార్. సమాలు తీసుకున్నాడు అయిపోయింది. పొలమన వరకే మొత్తం పొట్టు వానొస్తుంది, ఘోరంగా పడుతుంది. సార్ ఫోన్ చేసినాము, సార్ వస్తున్నాడు. చలో చలో అజ్జో తడుతున్నాం. ఆవురే పరి మెల్లమెల్ల వారి వచ్చింది, కెమెరా వచ్చింది. సరే 1 2 పడుతుంది. పడబడుతుంది అన్న ఘోరంగా. మేము సామాన్ల గురించి మొత్తం కింద మీద పడుతున్నాము. అటే పోతారా అనుకుంటా. మొన్న కూడా కట్లే రోజు అర్థమవుతుందా మీకు? అటే పోతున్నా తిడుతున్నామండి. మెల్ల కంకి తిన్నాడు, కంకి ఎన్నిసార్లు తిరిగిన అనుకున్నా దాని చుట్టూ మంది పేరు చెప్పుకుంటా. శేఖర్ ఏమైంది? తిరుగుతున్నాం అంటున్నా డ్రైవింగ్ కాదు మేము పొట్టు పడగొడుతుంది వాన. నువ్వు డివైడర్ కానీ అయినా అట్లా పోతున్నావు, వీళ్ళు వానలే పోతున్నావు. పొట్టు పొడి తడిచిరు, తడుచుకుంటే పోతురా. మనం ఒకటి అది ఎక్స్టెండ్ చేయాలి, బాగానే ఉరుకుతున్నాం. ఇక అది ఇప్పుడు పడతలేదన్నా, అది ఎక్కలేదు. అది అడిగి వెనక చూస్తున్నాం. కంకులు బాగానే నీళ్ళు పడ్డాడు ఆయన. అది పదిటి పైగా 20 ఇచ్చిర్రు. 10 రూపాయలు 20 ఇంకొక 50 ఎత్తురాట. 20 ఇస్తాను. ఎవరు ఏమన్నారు? ఇప్పుడు కూడా పెడతారు. నువ్వు ఫేమస్ అయిపోతే సిటీ పేర్లో మొత్తం చూస్తారు. నీకు ఏం తెలుసా? నువ్వు ఇలా పెట్టినాక ఇది ఇట్లా పెట్టి తాడి కట్టేసి ఒక తాడు కాంప్లిమెంటరీ, ఒక తాడి మళ్ళీ తీసుకుపోతాం కావాలంటే.